హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. టైం వచ్చేసి 10 అవుతుంది. సో, మనకి యూ కెన్ సీ ఈఎంఐ దగ్గరికొచ్చిన ప్రతిసారి మనకి బయింగ్ చూడొచ్చు. సో, మళ్ళీ ఈఎంఐ దగ్గరికొస్తుంది. సో, ఇక మనం బై చేయడానికి ట్రై చేద్దాం. కాల్ సైడ్ ఉండడానికి ట్రై చేద్దాం. ఒకసారి 15 మినిట్స్‌లో కూడా చూపిస్తాను మీకు. మంచి బుల్లిష్ క్యాండిల్ మనకి రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ కూడా మనకి బ్రేక్‌ఔట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. సో, ఐ థింక్ ఐ విల్ ఎంటర్ హియర్. స్టాప్ లాస్ వచ్చేసి 54. అరౌండ్ స్టాప్ లాస్ ఇక్కడే పెట్టేస్తాను. చిన్న స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేద్దాం 5-6 పాయింట్స్కి. 20 పాయింట్స్ టార్గెట్ పెడతాం. మార్కెట్లో మూమెంట్ ఉంది కదా, సో 20 పాయింట్స్ ఈజీగా రీచ్ అవుతాయి. మనకి గ్యాప్ కూడా ఉంది. అరౌండ్ 25,125 వెళ్ళి ఛాన్స్ కూడా ఉంది. 30 పాయింట్స్ మూమెంట్ కూడా ఉంది కదా స్పాట్లో కూడా. మనకి నిఫ్టీ చూడండి బ్యూటిఫుల్గా మూవ్ వస్తుంది. రీటెస్ట్ అయింది. దెన్ మళ్ళీ బయ్యర్స్ విన్ అయ్యారు ఈ రీటెస్ట్లో కూడా. సో ఇంకా మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇంతే స్ట్రాంగ్గా కనుక వెళ్తే. సో మన టార్గెట్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఐ థింక్ సెల్ ఆర్డర్ రెడీగా పెట్టుకున్నా అండి. 15 ఈఎంఐ దగ్గరికి వస్తే మాత్రం నేను సెల్ చేసేద్దాం. యా 15 ఈఎంఐ దగ్గరికి వచ్చింది. క్లోజ్ అవుతుంటే మనం ఎగ్జిట్ అయిపోదాం. బ్యాంక్ నిఫ్టీ రిజెక్షన్. యా మిడ్ క్యాప్ బాగా రిజెక్షన్ వచ్చింది. ఈ క్యాండిల్ బయింగ్ వస్తే సరే, లేదంటే ఇక్కడ మనకి రిజెక్షన్ వచ్చేస్తుంది. ఐ థింక్ ఐ విల్ ఎగ్జిట్ అండి. ఎగ్జిటెడ్. మనకి 4,000 ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్లో. బట్ మన టార్గెట్ వచ్చేసి 10,000. అందుకని మనం బుక్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ ట్రేడ్లో ఒక చిన్న లాస్ అండి, 850 లాస్ మనకి. చూద్దాం, ఇంకొక ట్రేడ్ తీసుకొని మనం డేని అయితే క్లోజ్ చేద్దాం. మనకి నిఫ్టీ పుట్లో ఎంటర్ అయ్యాను నేను ఈరోజు. ఎంటర్ అవడానికి రీజన్ సింపుల్. మనకి ఇక్కడ ఈ జోన్ నుంచి కంప్లీట్గా బయింగ్ వస్తూ ఉంది కదా, ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ దగ్గర నేను ఎంటర్ అయ్యాను. మనకి టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ ఎంత ఉందో దానికి డబల్ పెట్టేసుకుంటాను. ఫోర్ పాయింట్స్ ఉంది కదా, 15 పాయింట్స్, 10 పాయింట్స్. ఓకే, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అండి. ఆల్రెడీ మనకి 2 ట్రేడ్స్ తీసుకుని ఫస్ట్ 2 ట్రేడ్స్ లాస్ అయిపోయినాయి కదా, సో అందుకని ఇంకా ట్రేడ్స్ క్లోజ్ చేస్తున్నానండి. ఇంకా ఓవర్ ట్రేడ్ చేసి మనం మహా అయితే మనం ఈ లాస్ రికవర్ చేసి, అసలుకే ఎక్స్పైరీ డే కదా, ఇంకా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 3,000తో మనం మార్కెట్కి ఇచ్చామనుకుందాం, వదిలేద్దాం. ఇంకా ఓవర్ ట్రేడ్ చేయకుండా ఈరోజు అయితే ట్రేడ్ క్లోజ్ చేద్దాం. దట్స్ ఇట్ అండి. డన్ ఫర్ ద డే.